హాయ్ అన్న. హాయ్. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అయితే అన్నారు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కార్పొరేటర్కి ఏమో ఎక్కువ, ఎమ్మెల్యేకి ఏమో తక్కువ అన్నారు. దాని గురించి మీరేమంటారు? ఎవరు జగన్ చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు వాళ్ళ ఆపోజిట్ పార్టీలో ఉన్నారు కదండి, వ్యాఖ్యలు అయితే రకరకాలుగా చేస్తూ ఉంటారు. దాని గురించి మనం పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఏంటో అది జనాలకు బాగా తెలుసు. సో అది నాగబాబు గారికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇస్తున్నారు కదా, దాంతోపాటు ఒక మంత్రి పదవి కూడా ఇస్తున్నారంట. దాని గురించి ఇవ్వాలి. ఎందుకు అంటే నార్మల్గా ఇప్పుడు అతను పోటీ చేయడానికి స్కోప్ లేదు కాబట్టి పోటీ చేయలేదు. కానీ ఖచ్చితంగా నాగబాబు గారికి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అలయన్స్లో ఖచ్చితంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు మన పార్టీ గెలిచిందంటే అలయన్స్ ఖచ్చితంగా అందులో జనసేన ఎంతో కొంత పర్పస్ ఉంది. సో దాని గురించి ఏంటంటే ఖచ్చితంగా కూడా ఇవ్వాలి. దాని గురించి వాళ్ళకి అవగాహన ఉందా లేదా పదవుల మీద అంటే, మరి అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో కనీసం వాళ్ళ కాన్స్టిట్యున్సీ పేరు రాయడం రానోడికి కూడా వాళ్ళు పదవులు ఇచ్చారు కదా. మరి అలాంటప్పుడు అంతకంటే అతను బెటరే కదా. ఇవ్వచ్చు, కానీ విమర్శలు అయితే వస్తూ ఉంటాయి, అది కామన్. అది అంటే జనసేన గెలవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత ముఖ్యమో, అలాగే గ్రౌండ్ లెవెల్లో నాగబాబు గారు కూడా అంతే ముఖ్యం కదా. సో దాని గురించి ఇప్పుడు ఆ కష్టమే ఇప్పుడు ప్రతిఫలంగా వచ్చిందంటారా? అవును, కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం అలాగే బీజేపీ జనసేన అలయన్స్లో గెలవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత ముఖ్యమైతే అయ్యారో, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో 3 పార్టీలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కూడా నాగబాబు గారు అంతే వర్క్ చేశాడు. అది పార్టీలో ఉన్న వాళ్ళకి, కొంతమంది కార్యకర్తలు చాలా వరకు గట్టిగా తెలుస్తుంది. కానీ ఏంటంటే ఇప్పుడు పోటీ చేయలేదు, సో అతని కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా పదవి ఇస్తున్నారని విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ వైసీపీలో ఉన్న కొంతమందితో పోల్చుకుంటే నాగబాబు గారు చాలా బెస్ట్. అది అన్నప్పుడు మార్చి 14న పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, దాని గురించి ఏమంటారు? ఈ ఆవిర్భావ సభ అయితే మంచి గ్రాండ్ సక్సెస్ అవుద్ది. ఎందుకు అంటే నార్మల్గా అంతకుముందు మనం పొలిటికల్గా జనసేన పార్టీని గెలవక ముందే మంచి టఫ్ కాంబినేషన్ ఉంది, గట్టిగా సక్సెస్ కూడా అయింది మీట్ కూడా. సో ఇప్పుడైతే ఇంకా గట్టిగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు తీసే అంశాలు కూడా చాలా హైలైట్ అవ్వబోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే చాలామంది కొంతమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు అలయన్స్ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, నెక్స్ట్ టైం కలిసి పోటీ చేయరు అని. అలా ఏం లేదు. అలయన్స్ గవర్నమెంట్ అనేది 15 years అయితే పక్కా రూల్ చేస్తూ ఉంటుంది. అలా రూల్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. లేకపోతే లాస్ట్ టైం ఒక 15 years వెనకపోయింది కదా, ఈసారి ఒక 50 years వెనకపోద్ది. ఖచ్చితంగా అలయన్స్ అయితే 15 years పాటు స్ట్రాంగ్గా ఉంటుందని వీ ఎక్స్పెక్టెడ్. అన్న, అంతకుముందు కూడా ఆవిర్భావ సభలు అయితే జరిగినాయి జనసేనకు సంబంధించి. బట్ ఇది చాలా స్పెషల్, ఎందుకంటే అప్పుడు అధికారం లేదు, ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉంది. సో దానికి ఏమంటారు? లాస్ట్ టైం అయితే 5వ ఆవిర్భావ సభ చాలా గట్టిగా జరిగింది. దాని తర్వాత 10వది కూడా మంచి గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సో ఫైనల్గా ఏంటంటే కష్టపడే ముందంతా కూడా సక్సెస్ అవ్వక ముందంతా ఆ రేంజ్లో జరిగిందంటే ఇప్పుడు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు రూలింగ్లో ఉన్న పార్టీ కూడా కాబట్టి ఇంకా బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా గ్రాండ్ సక్సెస్ అవుద్ది. దాంతోపాటు ఇప్పుడు ఈ సభలోనే పవన్ కళ్యాణ్ గారు ఇంకో కొన్ని విషయాలు కూడా చర్చించబోస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఇప్పుడు మనకి ఫ్రీ బస్ అని, అలాగే కొన్ని పథకాలు పెట్టారు, సూపర్ 6. దాని గురించి కొంతమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కదా. కొంతమంది ఏం కాదు, జనాల తరపున మిస్టేక్ ఏం లేదు, జనాలు కూడా ఏం ప్రశ్నించేది ఏం లేదు. అంతా కూడా ఈ వైసీపీ వాళ్ళే కావాలని డిస్టర్బెన్స్గా ఉన్నారు కదా మధ్యలో, వాళ్ళకు కూడా గట్టిగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? 12 ఏళ్ళ రాజకీయ ప్రయాణం అంటే ఆయన సినిమాల్లో ఏదైతే ఒక ఫెయిల్యూర్ ఒక సక్సెస్ అనేది రేట్ లేకుండా తన వర్క్ తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో, అదేవిధంగా ఈ పొలిటికల్గా కూడా చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు సూపర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నార్మల్గా చెప్తున్నారు చాలామంది, ఇప్పుడు 10 years అయిన తర్వాత ఇప్పుడు సీఎం కూడా అవ్వలేదు, ఉప ముఖ్యమంత్రి స్థానానికి వచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచాడని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆయనకి అలాంటిది ఇప్పుడు అప్ అండ్ డౌన్లు బాగా చూసి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా ఆయన సీఎం స్థానంలో ఖచ్చితంగా వెళ్తారు. అంతకంటే పైకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సినిమాల్లో కూడా సక్సెస్ రేట్ అనేది లేకపోయినా సరే సూపర్ స్టార్గా ఉన్న వ్యక్తి. అలాగే పొలిటికల్లో కూడా సేమ్ సక్సెస్ రేట్ లేకపోయినా ఇప్పుడు దాకా పోటీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు సూపర్ సక్సెస్ అయ్యాడు. అర్థమవుతుంది కదా, అక్కడ డెవలప్మెంట్ అర్థమవుతుంది కదా, ఫ్యూచర్లో ఎంత స్ట్రాంగ్గా ఉండబోతున్నాడు పర్సన్ అనేది. దాని గురించి ఏంటంటే ఇప్పుడు వెనక్కైతే వెళ్ళేది ఏం లేదు, ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీఎంగా కూడా త్వరలో. హాయ్ అన్న, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక మాట అయితే అన్నారు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కార్పొరేటర్కి ఏమో ఎక్కువ, ఎమ్మెల్యేకి ఏమో తక్కువ అన్నారు. దానికి మీరేమంటారు? జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారా? సో అలా అన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అంత ఇదిగా గెలవటం అన్నది చాలా అరుదు. మనుషులు అలాంటి మనిషి రావటం కూడా అరుదే. కానీ ప్రభుత్వంలో లేకుండానే ఆయన చాలా చేశాడు. గెలవక ముందు ఆయన తగ్గలేదుగా, ఇప్పుడు గెలిచాడు. అంత గెలిచినా సరే మాటలు జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇప్పుడు
నాలుకేముంది వదిలేస్తుంది అంతే, తర్వాత వచ్చే వేరేగా ఉంటాయి. సో అవి వాళ్ళు చూసుకుంటారు ట్రోలర్స్, మనం చెప్పక్కర్లా. సో మనం మాట్లాడేటప్పుడు కూడా మనం కరెక్ట్గా ఉన్నామో లేదో కూడా ఆలోచించుకొని మాట్లాడాలి. అది అన్న, ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తున్నారు కదా, దాంతోపాటు ఒక మంత్రి పదవి కూడా ఇస్తున్నారు, దాని గురించి చెప్పు. ఇస్తున్నారు అంటే దానికి ఆయన తగ్గ మనిషి కాబట్టి, ఏదైనా ఆలోచించి చేసే విధానం ఉంది కాబట్టి, అందులో పెద్దవాడు కాబట్టి, సో ఇవ్వటం ఇస్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అది జనసేన పార్టీ గెలవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో, అలాగే గ్రౌండ్ లెవెల్లో ఎవరికి తెలియకుండా నాగబాబు కూడా అంతే కష్టపడి ఎటువంటి పదవి ఆశించకుండా తమ్ముడికి సపోర్ట్ ఇచ్చారు కదా, మరి దానికి ప్రతిఫలమే ఈ ఎమ్మెల్సీ అంటారా? అంతే కదా. ఇప్పుడు శివుడికి 3 కళ్ళు ఉంటాయి, 3వ కన్ను ఎవరు చూడాల, ఆ 3వ కన్నే నాగబాబు గారు అని అయితే నేను అనుకుంటున్నా. కనపడకుండా వెనకమాల చేయనోటుగా ఉండి జనసేన అన్న దాన్ని నడిపింది 100% నాగబాబు గారు ఉన్నారు. అది అన్న, ఇప్పుడు మార్చి 14న పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తానంటే జాగ్రత్తగా వెళ్ళండి. డ్రైవింగ్ చేసే బైక్ రేజెస్ మీకే చెప్తున్నా, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, అంతా చేయండి. కానీ మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళారో అదే జాగ్రత్తగా మళ్ళీ మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి చేరండి. మధ్యలో మీరు చిన్న చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ ఫ్యామిలీ బాధపడుతుంది, ఇటేపు పార్టీ కూడా మాట పడుతుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట పడాల్సి వచ్చే తీసుకొస్తున్నారు. అలా ఎవరు చేయమాకండి. చిన్న ఆనందం వల్ల మీరు ఫ్యామిలీకి దూరం అవుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. డ్రింకింగ్ అసలు ఎవరు చేయమాకండి. ఎంత హ్యాపీగా అయితే వెళ్ళి ఎంజాయ్ చేశారో అదే హ్యాపీతో మళ్ళీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి దగ్గరికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారి పెట్టబోతున్న ఆవిర్భావ సభ కదా, మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు లాస్ట్ టైం విజయవాడలో సభ పెట్టారు ఆయన గెలవక ముందు. అసలు ఆ జనం ఇసుకేసిన రానంత జనం వచ్చారు అక్కడికి. సో ఇక్కడికి కూడా దానికి మించి వస్తారు అని అయితే నాకు ఠాగూర్ సినిమా గుర్తొచ్చింది. ఠాగూర్ లాస్ట్ సీను, ఠాగూర్ స్టాలిన్లో లాస్ట్లో హాస్పిటల్లో ఉంటే జనాలు వస్తారు చూసావా, అట్లా అంతమంది వచ్చారు అక్కడికి విజయవాడ. సో పిఠాపురం కూడా అదే రేంజ్గా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారి ఈ 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? దేవుడు ఏం చేస్తాడంటే నువ్వేం చెప్పగలవా? దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. నేను అనుకున్నాను ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను ఫ్యాన్గా చెప్తున్నాను కాదు, రాజకీయం పరంగా చాలామంది వచ్చి కుర్చీలో వచ్చారు, దిగారు, వెళ్ళారు. ఒక షిప్పు అందులో అన్నీ జరుగుతున్నాయని అందరికీ తెలుసు, ప్రభుత్వంలో వస్తూ వెళ్తూ. కానీ ఎవరైనా ఆపారా? మనోడు ఆపాడు, డేర్ చేశాడు, ఎవరున్నా సరే సమాధానం నేను చెప్తా అన్నాడు. అదొకటి చాలు కదా. ఇప్పుడు అన్నం ఉడకాలంటే మొత్తం చేపెట్టి అతను ఒక మెతుకు పట్టుకొని చాలు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. ఆయన ఏం చేయగలరు అన్నది ఆ ఒక్క మెతుకు మాకు చెప్తుంది అంతే. హాయ్ సార్. హాయ్ సార్, నమస్తే సార్. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అయితే అన్నారు పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఎమ్మెల్యేకి ఏమో తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అన్నారు. మరి దానికి మీరేమంటారు? అంటే అలాంటి కామెంట్స్ చేయడం వల్లే ఆల్రెడీ ఒకసారి పవర్లో నుంచి పోయారు సార్. మళ్ళీ ఇప్పుడు అలాంటి కామెంట్స్ చేయడం అనేది వైఎస్ఆర్సీపీకే నష్టం తప్పితే జనసేనకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇదివరకు కూడా ఇలాంటి కామెంట్స్ వైఫ్ గురించి, మా భార్యల గురించి మాట్లాడదాం, ఇదంతా మాట్లాడడం చేయడం వల్లే అసలు పుట్టగతులు లేకుండా పోయింది పార్టీకి. ఇప్పుడు ఏంటంటే సార్, వీళ్ళు అసలు ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏవైతే అమలు అవుతున్నాయో, ఏవి అమలు అవ్వట్లేదో వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది. ఈ అస్తమానం ఈ పర్సనల్ అటాక్కి దిగి ఇదంతా చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ప్రజలు కూడా విసిగిపోయారు సార్ ఇలా ఈ పర్సనల్ అటాక్స్ చూస్తూ. అండ్ ఒక పార్టీ అధ్యక్షులు ఎక్స్ సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అంటే అందరికీ ఒకప్పుడు చాలా అభిమానం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ మహానేత కొడుకు కనుక ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ ఒక మార్పు కోసం చూశారు. సో ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానించే అభిమానులు చాలామంది ఉన్నారు కనుక వాళ్ళు ప్రభుత్వ పనితీరు పైన మాట్లాడి ప్రజల కోసం మాట్లాడితే బాగుంటుంది తప్పితే ఈ పర్సనల్ అటాక్స్ అనేది మానుకుంటే మంచిది సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారే కాదు సార్, ఎవరైనా కానీ టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా ఈ మధ్యలో ఏదో పబ్లిసిటీ కోసము ఈ శ్యామల లాంటి వాళ్ళు కూడా వచ్చేసి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ మానుకుంటే మంచిది సార్. ఎందుకంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, కొంచెం లైమ్ లైట్లోకి వస్తారు తక్కువ టైంలోనే, కానీ ఎక్కువ రోజులు ఉండలేరు. అల్టిమేట్లీ ఒక నాయకుడిని నిలబెట్టేది ప్రజాసేవనే. ఎందుకంటే ఇప్పుడు మనము
తెలంగాణలో తీసుకుంటే పీజేఆర్ గారు ఉన్నారు, ఆయన చనిపోయినా కానీ హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ది మాసెస్. ఆంధ్రాలో తీసుకుంటే జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ప్రజలు ఎందుకు వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు? ఎందుకంటే వాళ్ళు ప్రజానాయకులు, ప్రజల కోసం ఆలోచిస్తారు, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచిస్తారు. అది పక్కన పెట్టేసి అస్తమానం ఇంతమంది పిల్లలు ఉన్నారు, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఈ కామెంట్స్ అన్ని వేస్ట్ సార్. సార్ అలాగే ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇస్తున్నారు, దాంతోపాటు ఒక మంత్రి పదవి కూడా ఇస్తున్నారు, మరి దానికి మీరేమంటారు? సార్ సార్ నేను ఒకటే అంటాను సార్, నేనైతే దీనికి పూర్తిగా ఏకీభవించను. అంటే నా అభిప్రాయం ఏంటంటే సార్, చాలామంది ఇంకా డిజర్వింగ్ పీపుల్ ఉన్నారు సార్. టీడీపీలో అయినా జనసేనలో అయినా చాలామంది డిజర్వింగ్ పీపుల్ ఉన్నారు. నాగబాబు గారు డిజర్వింగ్ కాదని నేను అనలేను, కానీ పార్టీ స్థాయిలో ఆయన ఒక గొప్ప నేత సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వెన్నుండి పవన్ కళ్యాణ్ గారితో పాటే ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు నుంచి కూడా నాదెండ్ల మనోహర్ గారు అండ్ మన నాగబాబు గారు, వీళ్ళిద్దరే పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. కనుక పార్టీ విషయానికి వస్తే పార్టీలో ఏ పదవి ఇచ్చినా తప్పలేదు సార్. కానీ ఎమ్మెల్సీ కోటాలో డిజర్వింగ్ కాదని కూడా నేను అనను, కానీ ఇంకా అర్హులు ఉన్నారు సార్. ఇంకా కొందరు ఏంటంటే అతనికంటే ఎక్కువ కాలం నుంచి రాజకీయాల్లో ఉంది, ఈ రెండు పార్టీల కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు. సో ముందుగా వాళ్ళని గుర్తించి తర్వాత నాగబాబు గారికి ఇస్తే బాగుంటుంది. అంటే చాలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారు కదన్న, అవును, మరి దానికి ఇవ్వకూడదు అంటారా? అదే అంటున్నాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే అసలు కూటమి అనేది ఏర్పడేదే కాదు. ఎందుకంటే అసలు బీజేపీకి అగేన్స్ట్గా బాబు గారు వర్క్ చేశారు పోయినసారి క్రితం ఎన్నికల్లో బాబు గారు ఏంటంటే బీజేపీకి అగేన్స్ట్గా నల్ల చొక్కాలు వేసుకొని రాహుల్ గాంధీ గారితో తిరిగారు. అట్లాంటి బీజేపీని టీడీపీని ఒక తాటిపైకి తెచ్చి పనిచేసింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వెనుకాల ఉన్న వ్యక్తులు ఎవరంటే నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు అనునిత్యం ఉన్నారు. సో పార్టీ స్థాయిలో నాగబాబు గారైనా కానీ మనోహర్ గారైనా కానీ చాలా మంచి పర్సన్స్, వాళ్ళు డిజర్వింగ్ క్యాండిడేట్సే. కానీ ఒక ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఆ పదవి మాత్రం సార్ ఇంకా చాలామంది డిజర్వింగ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళు అంతర్గతంగా సమీక్షించుకొని నిర్ణయానికి వస్తే బాగుంటుంది సార్. అది మా ఉద్దేశం. సార్ ఇప్పుడు మార్చి 14న పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, దాని గురించి ఏమన్నా? సార్ ఏం లేదు సార్, గ్రాండ్ సక్సెస్ అవుతుంది సార్. ఎందుకంటే జనాలు ఆల్రెడీ బ్రహ్మరథం కట్టారు మన పార్టీకి. ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కూడా నిల్చున్నారు. అండ్ పిఠాపురంలో ముఖ్య నాయకులైనటువంటి వర్మ గారు కూడా కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. సో సార్ మేము తెలంగాణ వ్యక్తులమైనా కానీ మాకు ఆంధ్ర రాజకీయాలు అంటే సార్ మనమందరం ఆంధ్రులం సార్, మనమందరం తెలుగువారం ఫస్ట్. కనుక సార్ మనము ఏదో రాష్ట్రాలు వేరైనా కానీ మనకున్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే వేరే ఏదో మాకు సంబంధం లేని పార్ట్ అని మేము అనుకోము. అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభిమానులం మేమందరం కూడా. కనుక ఏంటంటే సార్ ఎప్పటికైనా ఆంధ్రులు బాగుండాలి, తెలుగు వాళ్ళు బాగుండాలి, ఎక్కడున్నా కానీ, ఇక్కడున్న ఏ రాష్ట్రంలో ఉన్నా తెలుగు వారు అందరూ బాగుండాలనేదే మా అభిమతం. కనుక జనసేన అనే పార్టీ ప్రజల పక్షాన పనిచేసే పార్టీ. తప్పకుండా ఈ 12వ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది సార్. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారి ఈ 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి, ఈ ఎంటైర్ జర్నీ గురించి ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? సార్ అదొక అద్భుతం సార్. ఇట్స్ ఏ మార్వలెస్ ఏంటంటే సార్ హార్డ్ వర్క్ అండ్ మిరాకిల్ సార్. ఏంటంటే ఆయనే ఓవర్ నైట్గా ఏదో రాజకీయాల్లోకి వచ్చి 12 ఏళ్ల కింద ఒక సభ పెట్టేసి ఒక స్పీచ్ ఇవ్వగానే ఆయన ముఖ్యమంత్రి అయిపోలే. ఎన్నో ఒడిదొడుకులు చూశాడు, ఎంతోమంది తనతో నడిచారు, ఎంతోమంది తను కాదనుకుని వదిలేళ్ళారు. సినీ రంగంలో కూడా తన వల్ల పైకి వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది తనకి అగేన్స్ట్ అయ్యారు. అయినా కానీ అన్నీ వదులుకొని ఆయన కావాలనుకుంటే చాలా మంచి లైఫ్ లీడ్ చేసేవాడు. అయినా కానీ అంత లగ్జరీని వద్దనుకొని ప్రజల కోసం వచ్చిన నాయకుడు సార్ ఆయన. సో ఈ 12 years ఆఫ్ జర్నీ అనేది అదేంటంటే సార్ అది ఎప్పటికీ కూడా చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఒక అంకం సార్ అది. పవన్ కళ్యాణ్ గారు ఇంకో 20 ఏళ్ళ తర్వాత ఉన్నా లేకపోయినా, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కానీ ప్రజలు మరవలేని ఒక ఫేజ్ సార్ ఇది, ఈ 12 years అనేది. కనుక ఏంటంటే సార్ ఆయన ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇంకా చాలా ఎదుగుతారు సార్. ఇప్పుడు జస్ట్ ఈ డిప్యూటీ సీఎం అనేది ఏంటంటే ఓకే నార్మల్, కానీ ఆయనకి ఇంకా చాలా రాజకీయ జీవితం ఉంది. ఆయన ప్రజల కోసం ఇలానే పాటుపడాలని, ప్రజలు కూడా ఆయన్ని అలానే అర్థం చేసుకొని పార్టీకి ఏంటంటే సపోర్టివ్గా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాం సార్. అండ్ ముఖ్యంగా ఏంటంటే సార్ జనసేన పార్టీ తెలంగాణలో కూడా జనసేన పార్టీ వాళ్ళ యొక్క ఏంటంటే పనితీరు చూపించుకొని వాళ్ళు ఇక్కడ కూడా రావాలని చెప్పేసి మా కోరిక సార్. ఎందుకంటే ఇప్పుడు
సరైన ప్రత్యామ్నాయాలు ఇక్కడ కూడా లేరు సార్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి కోసం. బీఆర్ఎస్ కొంచెం డౌన్ అయింది, కాంగ్రెస్ ప్రజలు ఆశించినంత రీతిలో పనిచేయట్లేరు. బీజేపీ కూడా ఏంటంటే సార్ కొంచెం డౌనే ఉంది. ఇప్పుడు ఇంకో ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు కనుక జనసేన ఇక్కడ కూడా వాళ్ళ యొక్క కార్యకలాపాలు స్టార్ట్ చేసి ఇక్కడ కూడా కొంచెం ఒక ఊపు తేవాలి పార్టీకి పవన్ కళ్యాణ్ గారని మేము కోరుకుంటున్నాం సార్. అన్న ఇప్పుడు ఏంటంటే ఉమెన్స్ డే సందర్భంగా రోజా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం మొత్తం కూడా మహిళా ద్రోహిగా అని చెప్తున్నారు. మహిళను అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు అని చాలా మాటలైతే అన్నారు. దానికి మీరేమంటారు? లేదు సార్, అవన్నీ వట్టి కామెంట్స్ సార్. వీళ్ళకు అంటే ఎలక్షన్స్లో ఇంత చిత్తుగా ఓడిపోయినా కానీ ఇంకా బుద్ధి రావట్లేదు. ఎక్కడ కూడా ప్రజలకైతే అలా అనిపించట్లేదు సార్. అది ఆమె పర్సనల్ కామెంట్స్. అండ్ ఈరోజు మహిళా దినోత్సవం, ఆమె ఒక స్త్రీ కనుక మేము స్త్రీలను గౌరవిస్తాం కనుక ఏంటంటే నో కామెంట్స్ ఆన్ హర్ సార్. బట్ ఏంటంటే ఇలాంటి కామెంట్స్ చేయడము వేస్ట్ సార్. నేను చెప్తున్నా సార్, పర్సనల్ కామెంట్స్ ఇవి వేస్ట్ సార్. ప్రజల గురించి మాట్లాడండి, ప్రభుత్వం యొక్క పని గురించి మాట్లాడండి. ప్రభుత్వం ఏవైతే ప్రామిసెస్ చేస్తా అని చెప్పేసి, మేనిఫెస్టో పెడతా అని చెప్పేసి ఏదైతే పెట్టలేరో వాటి గురించి మాట్లాడండి. అంతేగాని అస్తమానము ఇలా చేశారు, ఈ మహిళా ద్రోహి, ఆ ద్రోహి, ఈ ద్రోహి అంటే ఈరోజు మహిళా దినోత్సవం ఉందని చెప్పేసి ఆవిడ అలా మాట్లాడుతున్నారు ఆ కాంటెక్స్లో. దానివల్ల పెద్ద ఆమెకు ఒరిగేదేం లేదు, వాళ్ళ పార్టీకి కూడా ఒరిగేదేం లేదు సార్. ప్రజలు కూడా విసిగిపోయారు. ఇవన్నీ వేస్ట్ సార్. ఏంటంటే ఏది మాట్లాడినా ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, మిమ్మల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీ యొక్క నియోజకవర్గ పరిధిలో ఏ పనులు అయితే అవ్వట్లేవో వాటిని క్వశ్చన్ చేయండి. అంతే తప్పితే ఇలా పర్సనల్ అటాక్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు సార్. అంటే సుగాలి ప్రీతిని కానీ లేదంటే రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లల్ని మిస్ అయిపోయారు అని రాజకీయంలో లేనప్పుడు అన్నారు కదా, అంటే అధికారంలో లేనప్పుడు అన్నారు కదా, మరి అధికారం వచ్చింది మీరు ఏం చేస్తున్నారో నిలదీస్తుంది ఆవిడ. దానికి మీరేమంటారు? అదే సార్, ఇప్పుడు వీళ్ళు పవర్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1 year కూడా కాలేదు ఇంకా. కనుక ఏంటంటే సార్, ఇప్పుడు వీళ్ళు అదే చూపెట్టాలి. అంటే వీళ్ళు ఇలా ఏదో వేగ్గా మాట్లాడితే పని అవ్వదు సార్. వాళ్ళు కూడా హిస్టారికల్ డేటా తీసుకురావాలి. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి నుంచి ఎంతమంది మిస్ అయ్యారు ఏంది అని చెప్పేసి ఆ గణాంకాలతో సహా మాట్లాడినప్పుడు ఏదన్నా బలం ఉంటుంది. కానీ మహిళా ద్రోహి అది ఇదని వేగ్గా కామెంట్స్ పాస్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు సార్. హాయ్ మేడం. హాయ్ అండి. ఉమెన్స్ డే సందర్భంగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి. ఏమండి, ఉమెన్స్ డే సందర్భంగా రోజా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. మరి మీరు అధికారంలో లేనప్పుడు మహిళలు ఎంతమంది మిస్ అయిపోయారని చెప్పారు కదా, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మరి ఆ మహిళలు మీరు ఏం చేశారని ఉమెన్స్ డే సందర్భంగా అడిగారు. దానికి మీరేమంటారు? ఆవిడ అధికారంలో ఉండగా ఏం చేస్తుందో ఆమెకు కూడా తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ ఆమె అధికారంలో ఉండగా ఇదంతా ఆమె చేసేసి ఇప్పుడు మాట్లాడడానికి ఆమెకు రైట్ ఉంటుంది. ఆమె కూడా 5 years పాలించారు కదా, ఏదో ఒకటి చేసే ఉంటారు. మేబీ చెయ్యలేదు అని నేను అనట్లేదు, చేసే ఉంటారేమో. ఆవిడ చేసిన దానికి ఇది అవ్వాలి, కానీ అవతలలు చేయలేదు అనటానికి 9 months అయింది. మేబీ ఆయన తర్వాత ఏమైనా చేయొచ్చేమో, లేదో చేయకపోవచ్చు. అధికారంలో ఉండగా మనం ఏం చేసాము అనే దాని గురించి మాత్రమే ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి మహిళా ద్రోహి, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారు అంటున్నారు రోజా గారు. మరి మీరేమంటారు? అది మనం జడ్జ్ చేయలేం కదా. అంటే మరి 30,000 మంది మిస్ అయిపోయారు అన్నారు కదా, దాని గురించి అప్డేట్ ఇవ్వట్లేదు అంటున్నారు. 30,000 మంది మిస్ అయ్యారు అంటే ఆయన సరే, ఒక పర్సన్గా మనం ఏదైనా చేయగలము అంటే చేయొచ్చు. అది ఒక ప్రభుత్వం చేయాల్సిన పని. మేబీ ఆయన ట్రై చేస్తూ ఉండొచ్చు, చేయకపోతూ ఉండొచ్చు. ఏదైనా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా వెంటనే కొలికి రాదు కదా, టైం తీసుకుంటుంది. ఏమో చేస్తారేమో చూద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు. మీరు అధికారంలో లేనప్పుడు 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు అంటున్నారు కదా, అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది కదా, మీరు ఏం చేయట్లేదు ఏంటి అని అన్నారు. దానికి మీరేమంటారు? అంటే ఈ పతివ్రతకు చెప్పి చేయాలా? అంటే ఈమెకి చెప్పి మేము చేస్తున్నాం ఈ పని చెప్పి చేయాలి. ఈమెకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోలేదు ఆమె. ఈవేళ ఏంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకునేటటువంటి రోజు, ఈ రోజన్నా గౌరవంగా ఆ మహిళ ఉండాలి కదా, ఈ మహాపతివ్రత ఉండాలి కదా. ఉండకుండా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు, వెర్రి మాటలు, పిచ్చి మాటలు మాట్లాడడం ఎందుకు? జరిగే పని జరుగుతూనే ఉంది. ప్రభుత్వం ప్రతి పని జాగ్రత్తగానే చేస్తుంది. నీ పని కూడా చేస్తుంది, కంగారు పడకూడదు. ఎందుకంటే నువ్వు చేసిన అక్రమాలు తెలుసు, నువ్వు చేసిన దోపిడీ తెలుసు, నువ్వు చేసిన అరాచకం తెలుసు. రోజా గారు ఇవన్నీ తెలుసు. నీకు ఎక్కడ పట్టాలో అక్కడ పెడతారు, తొందరపడకు. ఈ రోజన్నా ప్రశాంతంగా ఉంటావేమో అనుకున్నాను. నీ నీచ సంస్కృతి చూపించావు. ఒక మహిళని ఈవేళ నేను ఇలా అడగవలసి వస్తుంది, అనాల్సి వస్తుంది నేను అనుకోలేదు. కానీ రోజా గారు మీరు కొంచెం తగ్గి మాట్లాడుంటే బాగుండేది. పవన్ కళ్యాణ్ అనకుండా ఉంటే బాగుండేది. పవన్ కళ్యాణ్ని పోల్చుకుంటారంటే మీరు, నాకు అర్థం కాదు. మీ పార్టీ ఏంటి, మీ నీచ సంస్కృతి ఏంటి, మీ దోపిడీ ఏంటి, మీ దొంగతనాలు ఏంటి, మీ భూ కబ్జాలు ఏంటి? పవన్ కళ్యాణ్తోనా పెట్టుకునేది నువ్వు?
ఏ పనైనా నిజాయితీగా నిబద్ధతతో చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి పని చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. నీతో చెప్పి చేరు ఆ పని ఎలా అవుతుందో అలా అవుతుంది. ఆ తప్పిపోయిన ఆడపిల్లలు ఎవరింటికి వాళ్ళు చేరుతారు. నీ పని నువ్వు చూసుకో ఫస్ట్. అంతేగాని మహిళా దినోత్సవం రోజు నోటుకొచ్చిన మాట్లాడి మహిళని కించపరిచేయడం తర్వాత ఏడ్చి సింపతి గెయిన్ చేద్దామని మీరు అనుకుంటున్నారేమో. అలాంటిది ఏం నీ గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు సానుభూతి పడరు, ఎవరో బాధపడరు, ఎవరో జాలిపడరు. అలాంటి ఆడదానివి నువ్వు, అలాంటి మహిళవు నువ్వు. కాబట్టి ఈ రోజన్నా ఒక రోజన్నా నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడతావు అనుకుంటే నీచ బుద్ధి మారలేదు, నువ్వు మారలేదు, మీ నాయకుడు మారలేదు. అధికారంలో ఉన్నప్పుడే కదా పోయింది. అదేదో ఆ విషయం చెప్పండి తెలుస్తుంది. అంటే వాళ్ళ అధికారం మీరున్నప్పుడే పోయింది, మీరేం చేశారు? అవును, కట్ చేసుకుంటారు. మీరున్నప్పుడే కదమ్మా ఆ తప్పిపోయిన ఆడపిల్లలు. మీ పరిపాలనలోనే కదా అంత గొప్ప పరిపాలన చేశారు మీరు. మరి అప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుని మాట్లాడినప్పుడు ఎక్కడ తప్పిపోయారు, ఏం తప్పిపోయారని మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళని కాపాడాలి కదా. కాపాడలేదు సరే, ఇప్పుడు వచ్చి నీ ప్రభుత్వం కాపాడుతుంది. ఎందుకు తొందరపడుతున్నావు? కాపాడుతూనే ఉంది. ఎవడో ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అమ్మ రోజమ్మ ఈరోజు ఈ అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పాం అని నీకు చూపిస్తారేంటి? మూసుకుని మంచిగా మర్యాదగా మాట్లాడి మహిళా గౌరవానికి మచ్చ లేకుండా చూడు. మహిళలకి మచ్చ తెచ్చిన ఆడది ఎవరైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క రోజా. ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడడం. ఒక్కసారి రోజా అంటే నాకు చాలా గౌరవంగా ఉండేది బ్రదర్. ఒకసారి ఏముందో తెలుసా, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి చిరంజీవి గారితో దీవెనలు పొంది చిరంజీవి గారి ఇంటికాడ భోంచేసి వెళ్ళి రాజకీయంగా నీచంగా విమర్శించిన చిరంజీవి గారిని ఎలా? చిరంజీవి ఫ్యామిలీలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడు ఎవరికి సహాయం చేసినట్టు ఎప్పుడు చూడలేదు నేను అంది. మరి దాన్ని ఏ చెప్పుతో కొట్టాలి? తప్పు కదా. ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా ఉంది కాబట్టి వేళ అన్నీ తెలుస్తాయి. చిరంజీవి గారు ఏ రకమైన సహాయాలు చేశారు, ఎంతమందిని కాపాడారు, ఎంతమందిని ఆదుకున్నారు, ఆయన ఎలాంటి మహానుభావుడు అనేది అందరికీ తెలుసు. ఆయన్నే ఉచ్చరిస్తూ అన్నావంటే నువ్వు ఎంత నీచ నికృష్ట, ఇంకా నిన్ను ఏ రకంగా ఏ బూతులో తిట్టాలో అర్థం కావట్లేదు రోజా. డైమండ్ రాణి గారు, మీరు జాగ్రత్తగా మాట్లాడి మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఇంకోసారి పవన్ కళ్యాణ్ జోలికి వస్తే, పవన్ కళ్యాణ్ మాటలని అనాలని నువ్వు చూస్తే నీకు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఖచ్చితంగా నువ్వు కూడా బొక్కలోకి వెళ్ళిపోతావు. త్వరలో నీకు ఉంటుందిలే, ఎందుకు బాధపడ్డావు? అంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశాడు పవన్ కళ్యాణ్. సోకాలి ప్రీతి అన్నాడు, 30,000 మంది తప్పిపోయారు అన్నారు. ఇప్పుడు చూస్తానేమో అధికారంలోకి వచ్చాక ఏం చేయట్లేదని రోజా అంటున్నారు. మరి ఆమె నోటుకొచ్చిన మాట్లాడుతుంది. నేనేమంటాను, ఆమె నోటికి హద్దు అదుపు ఏముండదు, ఉచ్చనీచాలు ఉండవు. అదే నేను చెప్తున్నా, ప్రతి ఒక్క పని జాగ్రత్తగా చేసుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం. మీతో చెప్పించుకున్నంత నీచానికి తక్కువ దిగిపోదు కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. చూసుకో, ఒకటి జరుపుకుంటూ వస్తున్నాయి. రోజా అని చెప్పి నిన్ను ఉచ్చరించి నీతో ఎవడో చెప్పడు. నువ్వేదో మా గొప్ప త్యాగరాలివా అంటే, నువ్వెంత దుర్మార్గురాలివో, మీ అన్నయ్యలు ఎంత దుర్మార్గులో రాష్ట్రం మొత్తానికి తెలుసు. మీరు ఎలాంటి దోపిడీలు చేశారో, ఎలాంటి కబ్జాలు చేస్తారో అన్నీ తెలుసు. ఇప్పుడు వచ్చి పెద్ద పతివ్రత శిరోమణిలా మాట్లాడుతున్నావు. నువ్వు ఒళ్ళు దగ్గర పట్టుకుని మాట్లాడితే మంచిది. సార్, ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన యాంకర్ శ్యామల కూడా ఏమంటుందంటే పవన్ కళ్యాణ్ గారిని, అధికారంలోకి వచ్చావు కదా ఆడపిల్లలకు భద్రత ఇది అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? ఇప్పుడు ఖచ్చితంగా భద్రత ఉంటుందండి. భద్రత లేకుండా ఎలా ఉంటుంది? అక్కడైనా మానభంగాలు జరిగిపోతున్నాయేంటి? లేకపోతే ఆడవాళ్ళని చేసి చంపేస్తున్నారేంటి? ఇలాంటి ఆడవాళ్ళ వల్ల ఏదో జరిగిపోతుందని అనుకోవడానికి మీరు ఎన్ని నాటకాలు ఆడినా రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీని. కారణం ఏంటి? మీరు అంత అరాచక పాలన చేశారు, అంత అన్యాయం చేశారు. మీరు చేసే ప్రతి పథకం సంక్షేమ పథకాల్లో మీరు ఎంత దోసేసింది, మైనింగ్లో మీరు ఎంత దోసింది, ఇసుకలో ఎంత దోసింది, అలాగే క్లిక్కర్లో మీరు ఎంత దోసింది అన్నీ బయటపడతాయమ్మా. బయటపడిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ కూటమి ప్రభుత్వం పెడుతుంది. తప్పనిసరిగా మీకు బుద్ధి చెబుతుంది. మీరు చెప్పే మాటలు ఆంధ్ర ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. హాయ్ సార్. సార్, ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అయితే అన్నారు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు. అప్పట్లో అధికారంలో లేనప్పుడు 30,000 మంది తప్పిపోయారని చెప్పారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటున్నారు. దానికి మీరేమంటారు? హలో అండి, నమస్కారం. నా పేరు ప్రశాంత్. సో రోజా ఐ డోంట్ నో ఇప్పుడు ఎంత రెలవెంట్ అనేది మనం చూడాలి. ఇంతకుముందు పాలిటిక్స్ చూసుకుంటే ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళ వే దే రియాక్టెడ్ అండ్ ఆల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు ఎట్లా అంటే ఆ వాల్యూ లేదు వాళ్ళకి. సో
సో ఆ రికగ్నిషన్ కూడా లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్. సో ఆ సపోర్ట్ గెయిన్ చేయడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. ఏదో ఒక జిమ్మిక్స్ చేసి ఏదో ఒక చేసి దే ఆర్ ట్రైన్ టు గ్రాబ్ అటెన్షన్ విచ్ ఇస్ ఐ డోంట్ థింక్ ఇట్స్ జెన్యున్, రైట్? అండ్ పబ్లిక్ సపోర్ట్ కూడా దానికి ఏం లేదనే నా భావన. దట్స్ మై పర్సనల్ బిలీఫ్. సో అంతకంటే దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ యాడెడ్ టు ఇట్. పవన్ కళ్యాణ్ గారిని మహిళా ద్రోహి అని అంటున్నారు. ఆడవాళ్ళని అంటుపెట్టుకున్నావు, నువ్వు మహిళా ద్రోహివి, చాలా మోసం చేసావు అంటున్నారు. దానికి మీరేమంటారు? ఆడవాళ్ళని ఎంట పెట్టుకుంటే ఐ మీన్ మహిళా ద్రోహి ఎట్లయితారు? ఉమెన్ వాళ్ళతో పాటు తీసుకెళ్ళాలి కదా. సి అగైన్ 50% ఆఫ్ మన పాపులేషన్ ఇస్ ఆల్సో ఉమెన్, రైట్? వాళ్ళు కూడా దే హ్యావ్ రైట్స్, దే స్టార్టెడ్ ఓటింగ్. అందరూ ఐ మీన్ వాళ్ళకు కూడా వాల్యూస్ ఉన్నాయి, వాళ్ళు కూడా థాట్ ప్రాసెస్ ఉంది. దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ పబ్లిక్ ఎలక్షన్ ప్రాసెస్. సో వాళ్ళని ఇగ్నోర్ చేయలేము కదా. సో దే హ్యావ్ టు బీ టేకెన్ అలాంగ్. అండ్ అలా చూస్తుంటే దే ఆర్ వాళ్ళ అభిప్రాయాలు కూడా ఇట్ యాడ్స్ లాట్ ఆఫ్ వాల్యూ. సో ఇన్ దాట్ సెన్స్ వాట్ ఎవర్ ఐ మీన్ వాళ్ళని తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అ పాజిటివ్ థింగ్. ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ నెగటివ్ థింగ్ అబౌట్ ఇట్. సో ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే ఇంతకాలం ఏమీ అనకుండా ఆడవాళ్ళ గురించి కేవలం ఉమెన్స్ డే గురించి ప్రస్తావించడం ఏంటంటే జస్ట్ పబ్లిసిటీ కోసం అంతే కదండి. అంతకంటే ఇంకేముంది? జస్ట్ ఉమెన్స్ డే అటెన్షన్ సీకింగ్ అంతే. దానికంటే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ అబౌట్ దాట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారండి. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కార్పొరేటర్కి ఏమో ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అన్నారు. దానికి మీరేమంటారు? అది అగైన్ అది వాళ్ళ థాట్ ప్రాసెస్కి వాళ్ళని వదిలేయాలి. బికాస్ వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఇస్ ఇన్ దాట్ లెవెల్, రైట్ నౌ సంబడి ఒక ఎలక్షన్లో గెలిచి సంబడి యూజ్ అట్ అ డెప్యూటీ సీఎం లెవెల్, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, మన ఆ పొజిషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అది అది చీప్ పాలిటిక్స్ అంట. నేను అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి మీరేమంటారన్న? అగైన్ 12 ఏళ్ళలో there's లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ ఇవన్నీ అయినాయి. మేబీ ఇనిషియలీ ఆ అటెన్షన్ రాలేదు, సో ఇవన్నీ అయినాయి. బట్ నౌ ఇప్పుడు ఆ అటెన్షన్ దొరికింది అండ్ దెన్ ఈ స్టార్టెడ్ విన్నింగ్ ఎలక్షన్స్ విచ్ ఇస్ గ్రేట్, రైట్? సో అండ్ నెక్స్ట్ టైం ఎలా ఉంటుంది అనేది ఇట్స్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు ఎలా చేస్తున్నాడు దాని ప్రకారం ఉంటుంది. సో లార్జ్లీ ఐ మీన్ ఐ సీ పాజిటివ్ థింగ్స్. సో ఇట్ షుడ్ బి గుడ్.